లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా హీరోయిన్. సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు 22 ఏళ్లకు పైగా కావస్తున్న నయనతార స్టార్ హీరోలకే పోటీనివ్వగలదని స్థానికులు ఎదిరించారు. క్లాసిక్ సినిమాలు, మాస్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు అన్నిటిలోనూ తనకంటూ ప్రత్యేకతను చూపించుకుంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా అడుగుపెట్టి కొన్ని వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది. 2022లో నయనతార తన ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ ఇటీవలే పిల్లలతో కలిసి మురుగన్ ఆలయాన్ని సందర్శించుకొని ఆ పుకార్లకు చెక్ పెట్టారు. నయనతార ప్రేమ జీవితం శంభు, ప్రభుదేవ వంటి ప్రముఖుల పేర్లు వినిపించాయి. అయితే ప్రభుదేవాతో ఉన్న సంబంధం చాలా పెద్ద వివాదం మారింది. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వెళ్లినా చివరి నిమిషంలో అది రద్దయ్యింది. కానీ కారణం ఏంటి అనేది మాత్రం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభుదేవ పెళ్లికి చివరి నిమిషంలో నో చెప్పారని అంటున్నారు. క్రిస్టియన్ గా ఉన్న నయనతార మతం మారాలి, పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలి, పూర్తిగా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుదేవ కండిషన్ పెట్టారట. కాగా అందుకు నయనతార అంగీకరించారని, కానీ పెళ్లి తర్వాత మొదటి భార్య పిల్లలతో వారితో ఉండరని ప్రభుదేవ చెప్పడంతో పెళ్లి రద్దయినట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రభుదేవాతో రిలేషన్ పై పలుమార్లు నయనతార ఇండైరెక్ట్ గా కామెంట్స్ కూడా చేశారు. అతని కోసం కెరీర్, కలలు, ఆశలు సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డానని, అయితే బ్రేకప్ వల్ల తనకు మంచే జరిగిందని వ్యాఖ్యానించారు.